ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సోమవారం సాయంత్రం ఈ దీపాన్ని దీనిపైన పెట్టి వెలిగించండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల యొక్క ప్రసన్నత లభిస్తుంది. పితృదేవతల యొక్క ప్రసన్నత వలన మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటున చేయవద్దు. ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయకూడదు. అంటే 6కు ముందు కానీ 6, 9 అంటే 6 తర్వాత మొదలుపెట్టి 9 లోపు చేయవచ్చు. 9 దాటిన తర్వాత కూడా చేయకూడదు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను. మీకు అసలు మనం ఏది చేస్తున్నా కలిసి రావటం లేదు అని మీకు అనిపిస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, పూర్వశాపాలు, పూర్వకర్మ పాపాలు, పితృదేవతల యొక్క శాపాలు వీటి వల్ల జరుగుతుంది. జాతకంలో రాహుకేతువులు నీచంలో ఉన్నా, మీకు ఏ పని కాకపోయినా, కాలసర్పదోషంతో బాధపడుతూ ఉన్నా, శని భగవానుడి వల్ల ఇబ్బందులు ఉన్నా ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉపశాంతి లభిస్తుంది. అంటే మీకు ఆటంకాలు తొలగి పనులవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పితృదేవతల యొక్క ప్రసన్నత లభించడం. మీరు ఏది చేస్తున్నా కలిసి రావడం లేదు, ఏ పని పూర్తవడం లేదు అంటే మీ జాతకంలో మీ మీద పితృదేవతల యొక్క ప్రభావం ఉందని అర్థం. వారి యొక్క ప్రభావం తగ్గి మీకు ప్రసన్నత లభించాలంటే ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి. అలాగే కొంతమంది భయాలు ఉంటాయి, ఆ భయాలు ఉన్నవారు మాత్రం చేయమాకండి. అలాగే నేను మీకు వీడియోని పూర్తిగా ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మీ సొంత పైత్యంతో ఏది చేయమాకండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది మీరు ఇలా చెప్పారు గురువుగారు, బొట్టు పెట్టవచ్చా, పువ్వులు పెట్టవచ్చా, లేకపోతే ఇంకొకటి చేయవచ్చా, ఇలా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది తాంత్రిక ఉపాయాలు, గుర్తుంచుకోండి. మీకు సరదా కోసం చెప్పడం లేదు. వీటిల్లో పదార్థంలోనూ సమయంలోనూ ఉన్న శక్తిని, మన జాతకరీత్యా ఉన్న దోషాన్ని తొలగించుకోవడానికి, మనకు ఏదైతే పూర్వకర్మలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ ఉపాయాలు. అంతేగాని ఏదో మీరు ఇలా చేయకపోతే ఇది కాకుండా ఇంకొక రకంగా చేయండి, లేకపోతే ఇలా బొట్టి పెట్టండి, లేకపోతే నేను చెప్పిన దాన్ని కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పను. చెప్పిన పదార్థము, ఆ పదార్థము, సమయము, చేసే విధానం మీకు పరిపూర్ణంగా నేను చేసి చూపిస్తాను. ఆ విధంగానే ప్రయత్నించండి. ఇలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దీని ప్రభావం మీకు నెగిటివ్గా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి అతి పురాతనమైన తాంత్రిక ఉపాయాలు, చాలా శక్తివంతమైన ఉపాయాలు. దీన్ని గుర్తుంచుకొని మీరు చేయండి. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వారు, పదార్థం దొరకని వారు, సమయం చెక్కని వారు పొరపాటున కూడా చేయవద్దు. అది గుర్తుంచుకోండి. అలాగే మీరు చేస్తున్నప్పుడు విధి విధానాన్ని పరిపూర్ణంగా 1-2 సార్లు, అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. 1-2 సార్లు మీరు ఆలోచించి చేసుకోండి. ఎందుకంటే అలా మనకు అవకాశం లేదు అంటే ప్రయత్నం చేయవద్దు. పదే చెప్తున్నాను, దీనిలో ఉన్న గొప్పదనం అది. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న వీడియోలను కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయాలి. ఇది కూడా మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవుడిని పూజిస్తారో అక్కడే చేయాలి, వేరే ఎక్కడ చేయకూడదు. ఒక ప్రమిది కానీ దీపపు కుంది కానీ తీసుకోండి, వెండిదైనా ఇత్తడిదైనా ఏదైనా పర్వాలేదు. దానిలో ముందు ఇలా రెడీ చేసుకోండి. నువ్వుల నూనె పోయండి, 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి, దానిలో నల్ల నువ్వులు కొద్దిగా పోయండి. ఇలా కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా పోయవచ్చు. తర్వాత ఈ ప్రమిది దాని మీద పెట్టండి. ఒక ప్లేట్ తీసుకొని దానిలో నువ్వులు పోసి, దాని మీద మట్టి ప్రమిది కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ ఏదైనా మన దీపపు కుంది అని పెట్టుకోవచ్చు. దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి పెట్టుకోండి. బాగా గుర్తుంచుకోండి, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగానే చేయండి. అంతేగాని వేరే విధంగా ప్రయత్నం చేయవద్దు. తర్వాత ఈ ప్రమిదికి
ఏదైతే మనం ప్రమిది పెట్టాం కదా, ప్రమిదికి కొద్దిగా గంధాన్ని తడిపి బొట్టుగా పెట్టండి. ఇలా ఇలా బొట్టుగా పెట్టండి. కొద్దిగా బొట్టుగా, ఒకటే బొట్టు మనం వెలిగించేదానికి ఆపోజిట్ బొట్టుగా పెట్టండి. వెనక పక్కన ఇలా గంధం తడిపి మంచి గంధం పెట్టండి. తర్వాత మీరు బొట్టి పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు బయటపడాలని, అలాగే పితృదోషాలు ఉంటే తొలగిపోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభించాలని మనసులో కోరుకొని ఈ దీపాన్ని వెలిగించండి. ముందు కోరుకోవాలి, కోరుకోకుండా వెలిగించకూడదు. కోరుకున్న తర్వాత దీపాన్ని వెలిగించండి. చూపిస్తాను. మీరు సాంబ్రాణి పుల్లతో వెలిగించండి. నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను. సాంబ్రాణి పుల్లతో వెలిగించండి, చూపించడం కోసం మాత్రం కాబట్టి. ఇలా వెలిగించండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ దీపం మీరు దేవుడి ముందు పెట్టినప్పుడు దీపపు ముఖం ఏదైతే ఈ వెలుగుతుందో ఇది తూర్పు వైపుకు ఉండాలి. తర్వాత గుర్తుంచుకోండి, ఇది తూర్పు వైపుకే ఉండాలి, వెలుగు తూర్పు వైపుకే ఉండాలి. తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరినైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఆ రోజు మీరు ఏదైతే చేశారో ఆ రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. ఇది కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇలాగ పెట్టించాం దేవుడి ముందు. తర్వాత రెండవ రోజు అంటే మంగళవారం ఉదయం మీరు ఏదైతే ఈ ప్లేట్లో పెట్టిన ఒత్తులు ఉన్నాయో, ఒత్తులు మామూలు మీరు డస్ట్బిన్లో పడేయండి. ఏదైతే నువ్వులు ఉన్నాయో ఈ నువ్వుల్ని ఏదైనా మొక్క మొదల్లో వేయండి. మీరు ఈ ఉపాయాన్ని 5 సోమవారాలు చేయండి. మధ్యలో సోమవారం నాడు ఎవరికైనా ఆడవారికి నెలసరి వస్తే ఆ సోమవారం ఆపేయండి, కంటిన్యూ చేయండి. అలాగే మీరు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, గురువుగారు నేను ఈ ఊరిలో ఈరోజు ఈ ఊరిలో ఉన్నాను, మరి రేపొద్దున వేరే ఊరు క్యాంపుకి వెళ్ళవలసి వచ్చింది, మరి అక్కడ చేయవచ్చా? ఎక్కడైనా చేయవచ్చు. మీరు పూజ చేసే మందిరం ఉన్నప్పుడు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రమే చేయాలి. మీరు అత్తగారింటికి వెళ్ళారు, అక్కడ కూడా చేయవచ్చు. అన్నదమ్ముల ఇంటికి వెళ్ళారు, అక్కడ కూడా చేయవచ్చు. కానీ మీరు కంపల్సరీగా ఇదే విధంగా చేయాలి. అంతేగాని మీరు కుదరలేదండి, నెక్స్ట్ వారం నాకు కుదరలేదు, ఊరు వెళ్ళవలసి వచ్చిందంటే ఊరు వెళ్ళవలసి వచ్చినా సరే అక్కడ చేయగలిగే అవకాశం ఉంటేనే చేయండి. లేదంటే మళ్ళీ మొదలుపెట్టి 5 సోమవారాలు చేయండి. సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల లోపు మాత్రమే చేయండి. ఇది గుర్తుంచుకోండి, పక్కాగా పాటించాలి. ఏదైతే పదార్థం చెప్పానో, ఏదైతే విధానం చెప్పానో తూచా తప్పకుండా అలాగే చేయండి. అంతేగాని నాకు చుట్టూ బొట్లు పెడతాను గురువుగారు, పూలు పెడతాను గురువుగారు, ఏమీ చేయవద్దు. గంధము ఏదైతే మనం వెలిగిస్తున్నామో దాని ఆపోజిట్లో తడిపి బొట్టుగా పెట్టండి. అంతేగాని వేరే చేయవద్దు. నల్ల నువ్వులు అంటే భయం గురువుగారు, మేము మాకు భయం కాబట్టి మేము చేయలేము అనుకునేవారు చేయమాకండి. భయపడేవారు పొరపాటున చేయవద్దు. మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆటంకాలు తొలగిపోయి పితృదేవతలకు ప్రసన్నత లభిస్తే సర్వకార్యాలు యందు అంటే అన్ని పనులు నిరాఘంటంగా పూర్తవుతాయి. అంటే ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, దోషాలు తగ్గుతాయి. మీరు ఏది అనుకుంటుంది జరగడానికి మార్గాలు తెలుస్తాయి. ఇది గుర్తుంచుకోండి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.